ఏపీలో గత ఎన్నికలకు ముందు నుంచి ఆస్తుల విషయంలో సోదరుడు వైఎస్ జగన్ ఆయన భార్య భారతితో విభేదిస్తోన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికీ అవకాశం దొరికితే చాలు వారిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్పై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతిరెడ్డి జగన్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని డిమాండ్పై వెంటనే మహిళలకు భారతిరెడ్డి జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పులేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని, మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించరని నేరమని ఆమె తెలిపారు. వేశ్యల రాజధాని అనడం బేస్లెస్ అండ్ సెన్స్లెస్ అన్నారు. గత 10 ఏళ్లుగా రాజధాని లేదని, ఇలాంటి సమయంలో అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిదే అన్నారు. వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఇలాంటి మాటలు క్షమించరానివన్నారు. ఇలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలని షర్మిల తెలిపారు. పార్టీ అయినా, మీడియా హౌస్ అయినా క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు. వైసీపీకి చెందిన సాక్షి ఛానల్లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌస్ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షి మీడియా హౌస్ నడుపుతోన్న భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. నామోషి చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. అలాగే జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అక్కడ వేశ్యలు కాదు, అందరూ ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారని గుర్తు చేశారు. ఇవి బేస్లెస్ అండ్ సెన్స్లెస్ కామెంట్స్ అన్నారు.